రెడ్డి గారు, తిమ్మప్ప గారు, పాల శ్రీనివాస్ గారు, వీళ్ళటువంటి పెద్దలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పత్రికా విలేకరులు, అధికారులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడు మన గంగాధర్ గారు చెప్పారంటే, గంగాధర్ గారు ఈరోజు నుంచి నేను మాజీ ఏపీఐఏసీ చైర్మన్. ఇక్కడ గంగాధర్ ఇక్కడ చెప్పండి, నెక్స్ట్ ఏమంటే మాజీ ఏపీఐఏసీ చైర్మన్. ఎందుకంటే రాయదుర్గంలో నాకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వలన ఆ స్థానాన్ని వేరే మార్కాపురం ఉండే వచ్చి జింకా వెంకటరెడ్డి ఆయనకి ఈ స్థానము జంకే వెంకటరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా సంబోధించినప్పుడు చైర్మన్ అని పలకొద్దండి. ఎందుకంటే కొంతమంది చైర్మన్ కూడా సిగ్గు లేకుండా చైర్మన్ పదవి చేస్తూ ఉన్నాడు, బోర్డు వేసుకుంటాడు. కాబట్టి మా డ్రైవర్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తాను, ఏమని ఇమీడియట్గా స్టిక్కర్లు తీసేయండి. ఎందుకంటే ఎవరు కూడా అనుసరించిన మాటలు మాట్లాడదు. కాబట్టి ఇది ఒక ఫస్ట్. ఇంకా విధంగా చెప్పారంటే ఈరోజు చాలా మంది మహిళా కళ్ళంతా అమ్మా అక్క చెల్లెమ్మలందరికీ ఎక్కువ మాట్లాడి నేను 5 నిమిషాలు తక్కువ మాటలు ఎక్కువ పని. మరి ఎంత మాటలు తక్కువ ఎక్కువ పని. నా సబ్జెక్ట్ అంతా లీలావతి మాట్లాడింది. మన సోదరి ఎవరమ్మా లిఖిత గారు కంప్లీట్గా మాట్లాడడానికి అవకాశం లేకుండా అంత నిజమే మాట్లాడినటువంటి మీకు ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. మీకు అందరూ సమర్థులు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వారి వల్లనే ఇన్ని పథకాలు వస్తూ ఉన్నవి. ఇన్ని పథకాలు వస్తుంది. అంతా ఆరోగ్యంగా ఉన్నాం. మన పిల్లలంతా విద్యావంతులు ఉన్నారు. అన్ని రకాలుగా ఫైనాన్స్గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన కాబట్టి ఎక్కువ గురించి చెప్పని అవసరం లేదు. రాయదుర్గ నియోజకవర్గానికి ఈ రోజుతో కలిసి దాదాపు 100 కోట్ల రూపాయలు, ఎంత 100 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది ఉంది. ఈ ఆసరా రుణమాఫీ మాత్రమే 100 కోట్లు. కనేకల్ మండలానికి మాత్రమే 22 కోట్ల చులుకు అంటే అమౌంట్ వచ్చింది. ఏమ్మా మాట్లాడదండి, కొంచెం సైలెంట్. 5 నిమిషాలు, ఇంకా 5 నిమిషాలు. దానికోసమనే దాదాపు ఇప్పుడు 5 కోట్ల 70 లక్షలు, మొత్తం 4 విడతలుగా 22 కోట్లు. ఓన్లీ ఆసరా పథకం కింద మాత్రమే 22 కోట్ల రూపాయలు మీకు రావడం జరిగింది. ఈరోజు నుంచి రుణ విముక్తులు మీకు ఎక్కడ అంటే ఎటువంటి బాకీ లేదు. జతలు ఏమిటంటే రుణశేషము శత్రుశేషం ఉండకూడదంట. రుణశేషం అంటే ఎప్పుడు అడగకుంటుందంట. రుణ బాకీలో ఉంటే ఏదో ఇబ్బంది పెట్టి రుణ విముక్తులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మనందరం కూడా ఏమ్మా బాకీలు తీసిన మీద బాకీలో రుణ విముక్తులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి మీరందరూ కూడా. దాంతోపాటు ఇంకా చెప్తారు, ఏమి విద్య ఏమా అన్న అమ్మఒడి ఉంది, విద్యార్థి పిల్లలకు విద్యార్థి ఉంది, గౌరవంతో ఉంది, అన్ని పిల్లలు అన్ని రకాలు. అంటే ముఖ్యంగా లైఫ్లో మనిషి అభివృద్ధి అంటే విద్య వైద్యం 2 చాలా ముఖ్యం. కాబట్టి మన పిల్లవాళ్ళకి అందరూ కూడా చిన్న పిల్లవాడి నుంచి లాస్ట్ వరకు ఫారిన్ పోయిన వరకు కూడా అన్ని రకాల ఎడ్యుకేషన్లో నాడు నేడు కార్యక్రమం చేసి విద్యావంతులు చేసే కార్యక్రమం బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి చూడరు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా దాదాపు 1000 రూపాయల నుంచి 25 లక్షల వరకు 25 లక్షలు ఇన్సూరెన్స్ చేసి అందరూ కూడా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంచేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇన్ని రోజులంతా జరిగిపోయింది. అన్ని రకాల కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ వస్తుంది. కాబట్టి మీరందరూ ఒకటే ఆలోచన, ఎండ ఉంది అమ్మా, కొంచెమా ఎండ ఉంది, మీరు పోతూ ఉండదు. కాబట్టి మీరు అందరూ చెప్పితే ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ గారు మనందరికీ పుట్టింది. కాబట్టి మీరందరూ ఆలోచించాలా. ఇప్పుడే ఒక్క ఎగ్జాంపుల్ చిన్న ఎంపర్ అమ్మఒడి కార్యక్రమం భాగంగా ఏం చెప్తా ఉంటాడు, అమ్మ ఒక్కరికి ఇస్తా ఉంటాడు. అమ్మఒడి ఇంటికి ఎంత అనిపిస్తుందమ్మా? ఒకరికి ఇస్తా ఉంటే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఒకరికి ఇస్తూ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది. అటువంటి చెప్పేవాళ్ళు ఈరోజు 3 ఎంతమంది అంటే పిల్లలు కానండి, 3కి ఇస్తాం. అన్ని రకాల అమలు కానీ హామీలు అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి నమ్మకూడదు. మనం కూడా బాగా ఆలోచించాలి. మీరందరూ కూడా ఒకటి మీ కోరండి. వచ్చే దగ్గరలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా చేసేదానికి అంటే
ఉడతా ఏదో సాయం పొందాలంటే మంచి సాయం పొందితే మాత్రమే మాకు ఓటు వేయమని చెప్తాను. కాబట్టి మీరందుకు దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎంగా చేసినందుకు ఎంత కూడా కృషి చేయాలని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీరు కూడా నమస్కారం తెలుసుకోండి.